ఐదేళ్లలో ఏపీలో జరిగినంత అవినీతిని తన 35 ఏళ్ల సర్వీస్లో ఎన్నడూ చూడలేదని మాజీ సీఎం అజయ్ కల్లాం అన్నారు. 5 ఏళ్ల కాలంలో మాజీ సీఎస్ అజయ్ కల్లాం అన్నారు. 5 ఏళ్ల కాలంలో 2 రెట్ల అవినీతి జరిగిందని, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఏపీలో ప్రతిదీ అవినీతిమయమైపోయిందని అన్నారు. హైదరాబాద్లో జరిగిన సీమాంధ్ర సోదరుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించిన అజయ్ కల్లాం నాడు వైఎస్ఆర్ ప్రారంభించిన పలు ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి కూడా పూర్తి చేయలేదని, కమిషన్ల కోసం పెట్టుబడులను కొన్ని రెట్లు పెంచారని అన్నారు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ సినిమా వాళ్ళు వచ్చి చేసేది ఏమీ లేదు. సేమ్ అదే స్టోరీ. ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతూ ఉంటారు, ఎవరో రాసింది చదువుతూ ఉంటారు, మేకప్ కొట్టుకుని తప్పితే వాళ్ళకి ఏబిసిడి కూడా తెలియదు. మీరు చూస్తూ ఉంటారు కదా వీడియోలు రకరకాలుగా. ఒకరోజు ఎంఈసి చదివినానంటాడు, ఒకరోజు ఎంపీసీ చదివానంటాడు, ఒకరోజు సిఈసి చదివినానంటాడు. అంటే వాడు ఏం చదివిందో కూడా వాళ్ళకి గుర్తుండదు అనమాట. సో ఈ విధంగా ఇటువంటి వాళ్ళని మన ముందు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకువెళ్తాం? రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి, నేను 35 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. 35 సంవత్సరాలలో ఎంత అవినీతి జరిగిందో అంతకంటే ఎక్కువ, అంటే టోటల్ 35 సంవత్సరాల్లో జరిగిన దానికి కొన్ని రెట్లు ఎక్కువ కేవలం ఈ 5 సంవత్సరాల్లో జరిగిందని చెప్పి నేను రికార్డు పూర్వకంగా ప్రూవ్ చేయగలను. అంత అవినీతి ఎక్కడ చూసినా గ్రామ స్థాయిలో ఈ ఎన్ఆర్ఈజిఎస్లు అని చెప్పి నీరు చెట్టు అని ఆ విధంగా దోచుకోవటం. గ్రామీణ వ్యవస్థలో ఏదైతే మన ఇన్స్టిట్యూషన్ ఉందో, పంచాయతీ ఇన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి విరుద్ధంగా ఆ ఇన్స్టిట్యూషన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి దాని బదులు రాజకీయంగా వీళ్ళ పార్టీ కార్యకర్తలతోటి జన్మభూమి కమిటీలు పెట్టి డబ్బుని నామినేషన్ మీద వర్కలు అని చెప్పి ఎలా చేపించుకుని ఏ విధంగా దోచుకున్నారో ఈరోజు జాగ్రత్తగా మనం కనుక క్రిటికల్గా ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ తీసుకుంటే తెలిసిపోతుంది. దాదాపు 40-50% డబ్బు తినేశారని. 40-50% డబ్బు అంటే ఇదివరకు ఇట్లా కాదు, ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కాదు. మనం ఖర్చు పెట్టిన డబ్బే దాదాపు 25,000 కోట్లు ఖర్చు పెట్టుంటే ఈ 5 సంవత్సరాల్లో ఒక ఎన్ఆర్ఈజిఎస్ మీద నీరు చెట్టు కూడా కలిపితే 30,000 కోట్లు దాటిపోతుంది. దాంట్లో 40% అంటే ఎన్ని వేల కోట్లు మీరు ఊహించుకోవచ్చు. ఆ రోజు 17,000 కోట్లతోటి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన 23 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మరొకటికి 52,000 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఆ ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి. ఆ విధంగా కేవలం కమిషన్ల కోసం పెట్టుకుని ఆ కడప జిల్లాకు మీకు తెలుసు కదా, తెలిసినటువంటి ఒక రాజ్యసభ ఎంపీకే 3,000 కోట్ల పై చిలుకు దాదాపు కాంట్రాక్ట్ ఇవ్వటం. అవంతా వర్క్ ఎస్టిమేట్ చేస్తే కనీసం అది 400-500 కోట్లు కూడా ఉండదు. ఆ విధంగా చేయటం జరిగింది. లైక్ దట్గా ఎక్కడ దొరికితే అక్కడ సెల్ ఫోన్లు కాడి నుంచి వాళ్ళ కట్టర్ల కాడి నుంచి ఏది వదిలిపెట్టకుండా తినేస్తూ అవన్నీ లెక్కలు కడితే మనం ఊహించలేనటువంటి కరప్షన్. ఇక ప్రాజెక్టులో భూములు అలాట్మెంట్లు ఇవన్నీ కూడా చెప్పేదే లేదు. ఈరోజు విశాఖపట్నంలో టీడీపీ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్కి 400 ఎకరాలు చిల్లరకి ఇచ్చినారు మొత్తం. ఇప్పుడు అది 2,000 కోట్లు చేసే భూమిని కృష్ణా జిల్లాలో వాళ్ళ ప్రాజెక్టు కోసం అని చెప్పి కేవలం చాలా తక్కువ రేటుకి, అతి తక్కువ 4-5 లక్షలు ఎంతో ఎకరం ఫిక్స్ చేసి ఇచ్చారు. సో ఆయన ఇప్పుడు 60-70-100 కోట్లు ఖర్చు పెట్టమంటే ఆయనకి సంతోషంగా గవర్నమెంట్ 2,000 కోట్లు దానం చేసినప్పుడు అందులో 100 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇబ్బంది ఏమి ఉండదు కదా. మరి వారే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ అనమాట, కాబోయే ఎంపీ ఈ దేశానికి. ఇలా మీకు భోగాపురం ఎయిర్పోర్ట్స్ అథారిటీ 31%, 30.2% ఎంతో మీకు రెవెన్యూ ఇస్తాను అని చెప్పి టెండర్లో పాల్గొంటే ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి వాళ్ళని రాకుండా చేసి మళ్ళీ ప్రైవేట్ జిఎంఆర్కి ఇచ్చినారు, ఒక డీల్ ఏర్పాటు చేసుకుని. ఆ జిఎంఆర్కే మళ్ళీ 10,000 ఎకరాల కాకినాడలో రైతుల దగ్గర బలవంతంగా తీసుకుని భూములు ఇస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా ఏది తీసుకున్నాడు అంటే ఇంత ధైర్యంగా కరప్షన్ చేయటం, ఇంత ఓపెన్గా లూట్ చేయటం నేను ఎప్పుడు చూడలేదు. ఇక అమరావతి భూములు అయితే కనుక ప్రభుత్వ సంస్థలన్నిటికీ కౌలుకు కూడా ₹1 కోటి, లైక్ ఆర్బీఐకి ₹1 కోటి పైచిలుకు లీజుకి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి లీజుకి ₹1 కోటి పైచిలుకు. ఇక బ్యాంకులకి అయితే ఆంధ్ర బ్యాంకు, సిండికేట్ బ్యాంకు ఇటువంటి బ్యాంకులకు 4.5 కోట్లు 5 కోట్లు ఎకరం. కానీ ప్రైవేట్ వాళ్ళకు వచ్చేసరికి విట్కి 50 లక్షలు, ఎస్ఆర్ఎంకి 50 లక్షలు, ఇంకా ఎలాంటికి 3.5 లక్షల ఎకరం. ఈ విధంగా ప్రైవేటు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి లక్షలు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్
పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వచ్చేదానికి కోట్లు వసూలు చేయటం, ఇంత బరి తెగించి పరిపాలన ఎప్పుడు చూడలేదు అసలు. అంటే ఆ జన్మభూమి సెలక్షన్ కూడా అంతే, కేవలం పార్టీకి సంబంధించిన వాళ్ళని బెనిఫిషియరీస్గా సెలెక్ట్ చేసుకునే కల్చర్ ఒకటి పట్టుకొచ్చినారు. అంతకుముందు ఎప్పుడు ఇంత దారుణంగా లేదు పరిస్థితి. అక్కడి నుంచి ప్రతి వ్యవస్థ, ఎస్పీ వ్యవస్థ కాడి నుంచి కలెక్టర్ వ్యవస్థ కాడి నుంచి ఏదైనా కూడా, పోలీస్ అయితే కనుక ఎంత 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 తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. పచ్చ చొక్కాలు ఆల్మోస్ట్ వేసుకున్నట్లే. ఈ మధ్య ఒక 1600 మందికి ఏమో కానిస్టేబుల్కి ప్రమోషన్లు ఇస్తే ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలే ఇంతవరకు. ఆ ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళ చేత ముఖ్యమంత్రికి సన్మానం చేపించి ఆ రోజు సభలో వీళ్ళందరూ ప్రమాణాలు, మేము ఈ ప్రభుత్వం మరలా రావడానికి మా జీవితాలు అంకితం చేస్తామని చెప్పి పోలీసుల చేత ప్రమాణం చేపించారు. అంటే ఇంత నీచంగా పోలీసు వ్యవస్థ కూడా ఎప్పుడు దిగజారల. ఎన్ని లక్షల ఓట్లు పోయినాయి, కొత్తగా రావాల్సిన 24 లక్షలు పోయినాయి, డూప్లికేషన్లు ఇంకొక 20 లక్షలు ఎన్నో సుమారుగా అనుకుంటే 40 లక్షల ఓట్లు పోయినాయి. ఎక్కడికి పోయినాయి ఎవరికీ తెలియదు. ఎవరు తీశారు, ఇంకెవరు తీస్తారు? మరి ఓట్లు తీసే కార్యక్రమం ఉండేదల్లా ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ గవర్నమెంట్కే ఉంటుంది. ఎందుకంటే చేసే వ్యవస్థ అంతా కదా వాళ్లే కదా. పేరుకి ఎలక్షన్ కమిషన్ సింబాలిక్గా ఉంటుంది, ఒక టేబుల్ వేసుకుని కూర్చొని, కానీ చేసేదంతా సేమ్ ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, ఆ కింది వ్యవస్థే కదా చేసేది. తీశారు. దాదాపు 40 కాన్స్టిట్యుయెన్సీల్లో ఈరోజు వీళ్ళు ఇచ్చినటువంటి ఫైనల్ లిస్టు ప్రకారం 40 కాన్స్టిట్యుయెన్సీల్లో గత ఎలక్షన్ కంటే ఓట్లు తగ్గినాయి.